ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. రాసోల్ గ్రామంలో వ్యక్తి మోసం చేశాడన్న ఆరోపణలతో అతని భార్యను చెట్టుకు కట్టేశారు. ఆమె అక్కడి అంగన్వాడీలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ చెట్టుకు కట్టేసి బూతులు తిట్టారు గ్రామస్తులు. అలా ఆమెను వేధింపులకు గురిచేశారు. బాధితురాలు ఫిర్యాదులో కంగ్ది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీమతి కరణం వసంత కుమారి, భర్త ప్రభాకర్ రావు, వయసు 61 సంవత్సరం, వృత్తి అంగన్వాడీ టీచర్, గ్రామం సొంత గ్రామం వచ్చేసి దామర్గిద్ద విలేజ్. దామర్గిద్ద విలేజ్ నుండి 7వ తారీఖు నాడు రాసూల్ విలేజ్కి స్కూల్కు వెళ్ళగా అక్కడ ఒక 5 మంది ఉండి నాకు మీ భర్త డబ్బులు ఇచ్చేది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని నన్ను అడిగితే నేను మా భర్తకు అడిగి తర్వాత చూస్తాను అని చెప్పగా మీ రిజర్వ్ డబ్బులు అని చెప్పేసి తాడు తీసుకొని చెట్టుకు కట్టేసినారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇంకా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా మనం నారాయణఖేడ్ నియోజకవర్గం చూస్తే నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంటి మండలం రాసోలు గ్రామంలో ఓ అంగన్వాడీ టీచర్ పైన విచక్షణారహితంగా ప్రవర్తించారు అక్కడి గ్రామస్తులు. ముఖ్యంగా డబ్బులు తీసుకున్న విషయంలో ఆమె భర్త మోసం చేశాడని చెప్పి వాళ్ళైతే ఆమె పైన దారుణంగా వ్యవహరించారు. ఆమెను బూతులు తిడుతూ కొంత దుర్భాషలాడినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఆ దగ్గర సమీపంలో ఉన్న చెట్టు కట్టేసి ఆమె పై తిట్ల పురాణం చేశారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. అయితే నారాయణఖేడ్ సమీపంలో అంటే కంకి మండలం రాసోల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎవరైతే ఆమెను వేధించారో వారిని ఐడెంటిఫై చేసి వారిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు అయితే పెట్టినట్టుగా మనకు తెలిసింది. ఎవరైతే బాధితురాలు భర్త ఉందో ఆమె భర్త ఫైనాన్స్ బిజినెస్ చేశారని తెలుస్తోంది. ఫైనాన్స్ బిజినెస్ లో భాగంగా రాసోలు గ్రామంలో ఉన్న ప్రజల నుంచి అంటే తన స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారి నుంచి ఇంట్రెస్ట్ కు డబ్బులు తీసుకున్నట్టుగా తెలిసింది. అవి సకాలంలో చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే ఇవి అంగన్వాడీ కేంద్రంలో నిన్న విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి మీ భర్త ఎక్కడున్నాడు, అడ్రస్ లేదు అని చెప్పి కొద్దిగా దుర్భాషలాడారు. దాంతో ఆమె సమాధానం ఇచ్చినప్పటికీ ఆ సమాధానం వినకుండా అక్కడే చెందిన చెట్టుకు ఆమెను కట్టేసి ఆమె పైన కొంత అమానుషంగా వ్యవహరించారని తెలుస్తోంది. దీంతో స్థానికంగా ఇది కలకలం రేగింది. ఈ మహిళకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే అంగన్వాడీ టీచర్ అని చెబుతున్నారు, కానీ ఇది ఎక్కడ అసలు రాసోలు గ్రామంలో ఎంతకాలంగా ఉంటున్నారు, ఈ డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఎంతకాలంగా చెల్లించాల్సిందని పూర్తి స్థాయిలో పోలీసుల విచారణలో తెలియనుంది. అయితే ఫిర్యాదు ఏదైతే ఆ బాధితురాలు ఇచ్చిందో ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు అయితే నమోదు చేసి స్థానికంగా వారు ఎవరైతే ఈ మహిళ పైన వేధింపులకు గురి చేశారో ఆ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడంతో వారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఈ గ్రామానికి రాసోలు గ్రామానికి చెందిన అవుటి బండెప్ప, కోటగిరి రాములు, భూతాల వైద్యనాథ్, అవుటి సాయన, చాకలి బాలమణి వీరైతే ప్రముఖంగా అంటే ముఖ్యంగా ఈమె పైన దుర్భాషలాడినట్టుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు కంగ్ది పోలీసులు. ఇది స్థానికంగా కలకలం రేపడంతో నారాయణఖేడ్ డిఎస్పీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సాధారణంగా మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించడం ఇది చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి కాబట్టి ఎవరైతే వీళ్ళు డబ్బుల కోసం మహిళను వేధించారో వారిపైన అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ
బాధితురాలు అంగన్వాడీ టీచర్ అని తెలిసినప్పటికీ ఆమె పనిచేసే కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఆమెను అవమానించడం, ఆమె భర్త గురించి దుర్భాషలాడడం, వివిధ రకాలుగా వేదనకు గురి చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమెను అక్కడనే ఉండి చెట్టుకు కట్టేయడం, 10 మంది ముందు చెట్టుకు కట్టేసి ఆమెను తిట్టడం అనేది కొంత గ్రామస్తుల్లో తీవ్ర అవమానకరంగా ఆమె ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కమిటీ పోలీసులను ఆశ్రయించింది. గ్రామంలో ఉన్నవారు ఎవరైతే డబ్బులు తన భర్త దగ్గర తీసుకున్న వారు ఉంటారో వారైతే తమను వేధింపులకు గురి చేస్తున్నారు, తమ కుటుంబాన్ని బతికించే పరిస్థితి లేదని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఎవరెవరు ఈమె పైన దుర్భాషలాడారు, వేధింపులకు గురి చేశారు, చెట్టు కట్టేసే క్రమంలో ఎవరు సహకరించారు, అసలు ప్రోత్సహించి ఎవరు, ప్రోత్సాహం చేసింది ఎవరు అనేది పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఆ అంగన్వాడీ టీచర్ అని తెలిసినప్పటికీ అక్కడ ఉండే పిల్లల ముందే ఇలాంటి వ్యవహారాలు చేయడం కొంత ఇబ్బంది కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైందని చెప్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో పోలీసు విచారణ తర్వాత బాధ్యులపై అయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే నగేష్, అసలు ఈ అంగన్వాడీ టీచర్ భర్తకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ దంతకం అంతా జరుగుతుంటే భర్త ఎక్కడున్నాడు, అతను వచ్చాడా? అంగన్వాడీ టీచర్ భర్త పేరు ప్రభాకర్ గా చెప్తున్నారు. గత కొన్నేళ్ల కింద ఆయన ఎస్బిఎన్ ఫైనాన్స్ పేరుతోని కొంత ఫైనాన్స్ అయితే నడిపించాడని చెప్తున్నారు. ఆ ఫైనాన్స్ లో గ్రామంలోని ఎవరైతే ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చేవారు ఉంటారో వారి దగ్గర డబ్బులు తీసుకొని ఫైనాన్స్ బిజినెస్ అయితే మొదలు పెట్టారని చెప్తున్నారు. ఆ ఫైనాన్స్ సంబంధించి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారికి తిరిగి డబ్బు చెల్లించే క్రమంలో కొంత ఆలస్యం జరిగిందని, ఆ క్రమంలోనే పలుమార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో టీచర్ దగ్గరకు వెళ్ళి ఆమె ఎక్కడైతే పనిచేస్తుందో పనిచేసే అంగన్వాడీ కేంద్రం దగ్గరకు వెళ్ళి కొంత దుర్భాషలాడినట్టుగా తెలిసింది. వారు సకాలంలో మీ ఆయన స్పందించడం లేదు కాబట్టి ఇవే చెప్పాలని చెప్పి ఆమెను తిట్టడం కూడా జరిగిందని స్థానికంగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలు భర్త చేసిన ఆ పనికి భార్య బలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ భర్త చేసిన ఏవైతే తప్పిదాలు ఉంటాయో ఆ తప్పిదాలకు భార్య శిక్షను అనుభవించి ఆమె కొంత మనోవేదనకైతే గురైంది. ఈ నేపథ్యంలో పటాన్చి అదేదైతే నారాయణఖేడ్ పరిసర ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో ఈ వార్త అయితే కొంత సంచలనంగా మారింది. అయితే ఇది కొంత గుట్టుగా ఒక 4-5 గంటల పాటు బయటకు రానియకపోయినప్పటికీ తర్వాత సోషల్ మీడియా కావచ్చు, ఇతర మీడియాల ద్వారా వార్త అయితే బయటకు వచ్చింది. దీంతో ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో కమిటీ పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.